టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏం లేదండి, సరదాగా అమ్మ కుకింగ్ చేస్తుంటే సరదాగా ఒక చిన్న వీడియో తీశానన్నమాట. మనం మన అమ్మలతో కానీ అమ్మమ్మలతో కానీ కలిసి వంట చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా అనుభవంతో కూడి ఉంటాయి కదండి. ఇక్కడ మా అమ్మ మటన్ కర్రీ వండుతూ ఎలా వండాలి, ఈజీగా ఉడికిపోవడానికి ఏం చేయాలని నాతో చెప్తూ చేస్తున్నారనమాట. మటన్ అనేది ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫ్రై అయ్యేదాకా ఎలా వేపుకోవాలి, అవి ఈజీగా వేగిపోవాలి అంటే ఏం చేయాలనేది కూడా చెప్తున్నారు. అమ్మ వంట నేర్చుకునేటప్పుడు పాపం చాలా కష్టాలు పడ్డారంట. వంట రాకుండా ఫెయిల్ అయిపోవటం, కారాలు ఎక్కువైపోవటం, నూనె ఎక్కువగా అయిపోవటము, తినడానికి కూడా రుచి లేకపోవటం, అలాంటి అనుభవాలని చాలా ఫన్నీ వేలో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అలా సరదాగా మాట్లాడుతూ వంట చేస్తుంటే అస్సలు టైం తెలియలేదండి. మీరు కూడా మీ అమ్మలతో ఇలా స్పెండ్ చేస్తూనే ఉండుంటారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఇలాంటి విషయాలు చాలా బాగా నచ్చుతాయి కదండి. ఎందుకంటే మనం స్పెండ్ చేస్తున్న టైం వాల్యుబుల్ టైం ఎవరితో? మన అమ్మలతో. సో మనకు అవన్నీ కూడా మధుర జ్ఞాపకాలే కదా. ఇక్కడ కూర కొంచెం కుక్ అయిపోయే టైంకి అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఎలా ఫ్రై చేసుకోవాలమ్మా అనేది చెప్తున్నారు. ఆ అల్లం పేస్ట్లో ఏమేమి వేసుకున్నాను, దానివల్లే కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందనేది నాతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ వాళ్ళమ్మ ఆ స్టైల్ చేయకుండా ఇంకొక స్టైల్లో ఎలా చేసేదనే విషయాలు కూడా షేర్ చేస్తున్నారు. కానీ అండి, సమ్మర్ వస్తే ఉంటుందండి మా ఇల్లు ఫుల్ హడావుడి. ఎవ్రీ సమ్మర్లో మా ఇంట్లో చాలా అంటే చాలా బిజీ. ఎందుకంటే అప్పుడే మేమందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్యాదర్ అవుతాం. ఇక్కడ అమ్మ నాకు మటన్ మళ్ళీ ఉడకబెట్టింది, ఈ తాలింపులో వేస్తే ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది అని చెప్తూ వేస్తున్నారులేండి. అవును, మీ చిన్నప్పుడు మీరు వంట నేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే చిన్ని ప్రాబ్లమ్స్, చిలిపి ప్రాబ్లమ్స్. ఫ్రై చేస్తున్న టైంలో ఆయిల్ చిల్లి పడిపోవడము, అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడు దూరంగా నుంచొని విసిరేయడము, ఇలాంటివి వంట చేసే కొత్త అనుభవాల్లో తగిలేటువంటి స్వీట్ మెమొరీసే కదా. ఇంకా ఆ తర్వాత అమ్మ కర్రీలో ఆ మటన్ వేసుకొని ఫ్రై అవుతున్నప్పుడే టమాటాలు అవి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నారనమాట. కొంతమంది మటన్ అనేది ఇలా బాయిల్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసి వండుకునే వాళ్ళు ఉంటారులేండి, ఎవరి స్టైల్ వాళ్ళది. బట్ మా ఇంట్లో మా అమ్మ చేసే స్టైల్ మాత్రమే చూసిస్తున్నాను కాబట్టి దీన్ని బట్టి ఎవరు మళ్ళీ వేరేలా అనుకోమాకండి, ఓకేనా. ఇప్పుడు అలానే మాట్లాడుతూ అమ్మ చక్కగా కర్రీలో పసుపు, కారం అన్నీ కూడా వేసేసుకొని చక్కగా బాయిల్ చేసి ఒక్కసారి అలా కలిపేసుకున్నారండి. కలిపేసుకొని అది ఫ్రై అవుతున్న టైంలోనే అమ్మ ఏం చేశారు అంటే మాడకుండా కలుపుకుంటూ ఉంటే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది, టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది. ఎందుకంటే కర్రీ టమాటా వేసినప్పుడు ఎక్కువగా కలిపితేనే బాగుంటుందండి. అలా అవి బాయిల్ అయిపోయిన వెంటనే కూడా చక్కగా వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి హ్యాపీగా కలిపేసుకొని కర్రీ బాయిల్ అయిపోయి మెత్తగా ముక్క ఉడికిపోవాలని చెప్పేసి కుక్కర్కి మూత కూడా పెట్టేసేసారనమాట. ఎందుకు అంటే కర్రీ విజిల్స్ వస్తేనే కదా మరి కుక్కర్లో మరి కూర అనేది మెత్తగా ఉడకడానికి. మర్చిపోయానండి, ఉప్పు కూడా వేసుకోండి. నేను ఇందాక ఉప్పు చెప్పడం కూడా మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ ఉన్న ఉప్పు లేకపోతే కూరలో రుచి ఉండదు కదా మరి, అందుకని అది కూడా వేసుకొని కూర అయితే ఇప్పుడే చక్కగా నీట్గా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా అవ్వలేదండి, ఇంకా ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నందిని డ్రీమ్స్ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరదాగా చిన్ని వీడియోస్ అలా తీసి పెడుతున్నానండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ప్లీజ్, ఫస్ట్ టైమే కదా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ కర్రీ అనేది మీకోసం రెడీ అయిపోతుందండి. చూస్తున్నారా, వచ్చేసేయండి, అందరూ భోజనం చేసేద్దాం కలిసి. మీకు కూడా ఆకలి వేస్తుంది కదా, నాకు తెలుసు. అమ్మ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తను భోంచేస్తూ హ్యాపీగా ఊరిస్తుంది అనమాట. సూపర్ అని నేను వీడియోలు తీస్తుంటే. సో అస్సలు మర్చిపోమక్కండి, నందిని డ్రీమ్స్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.